తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగు పిల్లి కరీంనగర్ పట్టణంలో ప్రత్యక్షమైంది. హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి ఇంట్లో ఈ పునుగు పిల్లి కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పునుగు పిల్లిని క్షేమంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని స్థానిక డీర్ పార్కుకు తరలించారు. పునుగుపిల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, డీర్ పార్కులో దానికి వైద్యం చేయిస్తామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి నరసింగరావు వెల్లడించారు. అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. పునుగుపిల్లి అనేది పిల్లి జాతికి చెందినదిగా కనిపించినా ఇది వివేరా కుటుంబానికి చెందిన అరుదైన క్షీరదం. రాత్రిపూట సంచరించే ఈ జీవులు దట్టమైన అడవుల్లో నివసిస్తాయి. దీని శరీరం నుంచి వెలువడే పునుగు తైలంను సుగంధ ద్రవ్యాల తయారీలో, ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో పవిత్రంగా వినియోగిస్తారు. అంతేకాకుండా ఈ పిల్లి విసర్జన నుంచి సేకరించిన గింజలతో తయారు చేసే కోఫీ లువాక్ కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా అడవుల్లో ఉండే ఈ జీవులు ఇటీవల తరచుగా కరీంనగర్ వంటి పట్టణ ప్రాంతాల్లో కనిపించడం విశేషంగా మారింది.